కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట చెప్పడం జరిగిందండి. అంటే చిరంజీవి గారు ఒక విషయంలో అంటే ఒక బుక్లో ముందు మాట రాశారు, అది నేను చదివానని చెప్పేసి చెప్పారు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ థియరీలో ఆ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కాలమైనా సరే ప్రపంచం అయినా సరే పరాజయాన్ని మన్నిస్తుందేమో కానీ అవకాశం వదులుకునేవాడు మాత్రం పొరపాటును కూడా. అవును సార్. గ్రేట్ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అదే ఒకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నా? సో ఈ వీడియోలో అండి, సో ఆకర్షణ సిద్ధాంతంలో చాలామంది అనుకునేది మేనిఫెస్టేషన్ అవ్వకపోవడానికి కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. లిమిటింగ్ బిలీఫ్స్ మనకే ఉంటాయా, మిగతా వాటికి కూడా జంతువులు ఉంటాయా చూద్దాం సార్. ఇందులో నేను చెప్పబోయే ఇంకొక సీక్రెట్ ఏంటంటే చాలా పవర్ఫుల్ సీక్రెట్. ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే అందరిలోనే మంచినే చూడండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అండి మనకి ప్రోగ్రామింగ్ ఎలా అయిపోయిందంటే ఒక మనిషి 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి 1,47,000 నెగిటివ్ కమెంట్స్ వింటాడటండి. వద్దు, నీ వల్ల కాదు, నీకు అంత సీన్ లేదు, నీకేంటి, అది నీకు సెట్ అవ్వదని చెప్పేసి. దానివల్ల మనకు తెలియకుండానే ఆటో మోడ్లోకి వెళ్ళిపోద్ది న్యూరాన్స్ అని. అందువల్ల ఈ ఆకర్షణ చెప్తుంది ఏంటంటే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ గాడ్. అప్పుడప్పుడు భగవంతుడు కూడా, మీరు ఎప్పుడైనా చేస్తే భగవంతుడు తప్పు చేసాడు, మా మనుషులు తీసుకెళ్ళిపోయి అంటే భగవంతుడు కూడా మిస్టేక్ చేస్తాం, భగవంతుని కూడా తిడుతుంటూ ఉంటారు. అందువల్ల మీరు ప్రతి మనిషిలో మంచిని చూడడం అలవాటు చేసుకోవాలండి. లేకపోతే ఏమైపోతుందంటే ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా మనం నెగిటివ్గా చూస్తుంటాం, శత్రువులా చూస్తుంటాం. కొంతమంది ఇంట్లో లేడీస్ నేను ఏ తప్పు చేశానండి, నన్ను ఎందుకు శత్రువులా చూస్తున్నారు అంటుంటారు ఇంట్లో లేడీస్ అనేసి. అంటే వాళ్ళ హస్బెండ్ చాలే అని అంటారు. అంటే వైఫ్ని కూడా బయట సమాజంలో కొంతమంది శత్రువుని చూసి అసలు వాళ్ళు కూడా శత్రువులా చూస్తుంటారండి. అందువల్ల మీరు మంచిని మాత్రం చూడగలిగితే అది ఒక ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయి న్యూరో ప్రోగ్రామింగ్స్ జరిగిపోయి అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏది చూస్తారో దాన్ని ఆకర్షిస్తుంటారు. మీకు ఒక విషయం చెప్తానండి. మీరు బండి మీద వెళ్ళిపోతూ ఏదో ఒక భయంకరమైన యాక్సిడెంట్ని చూసారనుకోండి, ఆ కాల్ తెగిపోయాను అనుకోండి, మీరు బాగా ఎమోషన్ ఫీల్ అయితే తెలియకుండానే ఏదో ఒకరోజు ఖచ్చితంగా జీవితంలో మనం అటువంటి యాక్సిడెంట్ని అట్రాక్ట్ చేస్తామండి ఖచ్చితంగా. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఆ ప్రోగ్రామ్ ఉండిపోయింది. ఒకవేళ నాకు అలా జరిగితే, కొంతమంది ఎలా ఉంటారంటే నేను చచ్చిపోతే జనాలు ఎలాగ ఎడుతారు అని ఆలోచిస్తుంటారు కూడా కొంతమంది. అంచమే పడుకుని అంటే ఎందుకు అలా ఆలోచించడం? ఎలాగో ఏదో ఒక రోజు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రపంచంలో ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ డబ్బుకు మాత్రం ఎక్స్పైరీ డేట్ ఉండదండి. డబ్బు, అందుకే డబ్బు చాలా విలువైనది. సో ఈ ఆకర్షణ చెప్పేదంటే మంచిని చూస్తే మంచిని పొందుతారు. అయితే మన క్లయింట్స్ అండి, వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్. సో చాలా మంది అడుగుతున్నారు, నేను ఒక వీడియోలో కింద కామెంట్ చూశాను, ఒక క్లయింటేనా అలా సినిమాలు అంటే ఏదో ఒకటే అని ఉంటుంది కదా సై సినిమాలో, ఒకదానికే. అందువల్ల మీకోసం చూపిస్తున్నాను. రావతి మేడం గారు చెప్పేసి రీసెంట్గా మన కొత్త బ్యాచ్ అండి 5 lakhs అకౌంట్లో క్రియేట్ అయిందండి. 5 lakhs ఎప్పటి నుంచో వెయిట్ చేసింది. నేను ప్రూఫ్లతో సహా పెడుతున్నానండి. ప్రూఫ్లు ఎన్ని దేశాలు వెళ్తున్నాం, ఎటువంటి 500,000 కాదండి, 5 లక్షల రూపాయలు. ఇదే కాకుండా ఇంకొక 1 more క్లయింట్ అండి. సో కృష్ణ విత్ చెక్స్తో సహా పెడుతున్నాను, 5 లక్షల రూపాయలు. వావ్, ఐ రిసీవ్డ్ 5 lakhs టుడే. 5 లక్షలు. ఇంకొక వీడియోలో అండి చూపిస్తాను, 57 లక్షలండి 6 నెలలు బట్టి. త్వరలో నేను ఒకటి చూపిస్తానండి, 5 కోట్లు 5 crores మేనిఫెస్టేషన్ త్వరలో ఒకటి ఉంది, ప్రాసెస్ అవుతుంది. 5 crores నేను మీకు అది కూడా చూపిస్తాను. 5 కోట్లు నా ప్రోగ్రామ్కి వస్తే మీరు మనీని ఎలా ఆకర్షిస్తారనేది దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. వాళ్ళందరూ యాక్చువల్లీ సార్ అసలు ఎలా జరుగుతున్నాయి అర్థం కావట్లేదు అంటే అదే ఆకర్షణ సిద్ధాంతం అండి. నమ్మిన వాళ్ళు, నేను వీళ్ళందరూ కూడా చెప్పాను, నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. సో అది వాళ్ళకి బాగా ఎక్కిపోయిందండి. ప్రూఫ్స్ సహా పెడుతున్నాను. 5 lakhs నెక్స్ట్ దాంట్లో చూద్దాం 57 లక్షలు ఎవరు. సో ఓకే, ఇక్కడ ఒక ఫిలాసఫర్ అండి, గ్రేట్ ఫిలాసఫర్. అతనే గైడ్రేజ్ చెప్పేసి అతను ఏంటంటే ఒక మాట అన్నారండి, మనందరిలో ఊహల్లో జీవించే ఒక బలహీనత ఉంటుందట. బలహీనత, దాన్ని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు కట్ చేయకపోతే అది ఊపిరి పోసుకుని మన చుట్టూ ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక గార్డెన్కి వెళ్తాం సార్. గార్డెన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏనుగు బొమ్మలు, జింక బొమ్మలు గడ్డితో చేసి ఉంటాయి, గడ్డితో అదంతా కూడా. అంటే అక్కడ దాన్ని కట్ చేయలేదు అనుకోండి, అక్కడ తోటమాలి అది పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుంది. అసలు ఆ తోటమాలి ఏం చేస్తాడు, ఆ గడ్డి ఫస్ట్ ఒక ఇనుపుది చేస్తారు, దాని మీద గడ్డి వేస్తారు, అలా పెరుగుతున్నప్పుడు రోజు తోటమాలి కట్ చేస్తుంటాడు. అంటే అనవసరమన్నీ కట్ చేసుకుంటూ పోతా, అంటే అవసరం లేనివన్నీ కట్ చేసుకుంటూ వెళ్తేనే అది అంత అందంగా కనిపిస్తుంది.
మన జీవితంలో కూడా మనకు అవసరం లేని ఆలోచనల్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. అప్పుడు మన లైఫ్ చాలా అందంగా కనిపిస్తుందండి. సో అందుకే చెప్తున్నారు. సో తెలియకుండానే చాలా మంది ఊహల్లోకి వెళ్ళిపోతుంటారట. కానీ ఆ ఊహలు ఎలాగ ఉంటారంటే భయం చాలా మంది. అందుకే ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే యువర్ పాస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యువర్ ఫ్యూచర్. ఎందుకంటే గతంలో ఒకప్పుడు దారిదోపిడి దొంగ రామాయణం రాసి వాల్మీకి అయ్యాడు. గతంలో ఒకప్పుడు చాయ్ వాలా బచావ్ దేశ్కి బచావ్ అని ప్రధానమంత్రి అయ్యాడు. గతంలో ఒకప్పుడు పేపర్ అన్న అతను దేశానికి మనకి రాష్ట్రపతి అయ్యారండి, అబ్దుల్ కలాం గారు. అంటే గతానికి భవిష్యత్తుకి సంబంధం లేదు. మీరు ఏదైనా సాధించాలంటే గుర్తుపెట్టుకోండి, గతం ఒక చిత్తు పేపర్ లాంటిదండి. సో భవిష్యత్ అనేది ఒక వైట్ పేపర్ లాంటిది. మీరు ఏది రాయాలనుకుంటున్నారో అందుకే మనం స్క్రిప్టింగ్ కూడా నేర్పిస్తామండి. లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పించేది స్క్రిప్టింగ్ ఎలా చేయాలని కూడా నేను నేర్పిస్తాను. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు ఊహల్లో ఎటు వెళ్తున్నారని జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాలండి. లేకపోతే మనమే బందీలు అయిపోతాం. సో అదండి. చాలామంది అంటే వాళ్ళే బందీలు వేసుకుని తాళం అక్కడ ఇసిరేస్తారు. తాళం వేసింది తాళం ఎలా తెలియదు. ఆ తాళమే లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఆ కీయే లా ఆఫ్ అట్రాక్షన్. సో అయితే ఒకప్పుడు అండి అంటే మనుషులు చాలామంది మేనిఫెస్టేషన్ అవ్వకపోవడానికి కారణం వాళ్ళు పెట్టుకునే లిమిటింగ్ బిలీఫ్స్. దీని గురించి నాకు చాలా ఇష్టమైన స్టోరీ అండి. ఒక ఊర్లో బాగా కోతులు ఎక్కువైపోయాయండి. అయితే ఆ ఊర్లో అందరూ కోతులు పట్టడానికి పిలిచారు. కోతులు పట్టే వాళ్ళని పిలిచారు. కోతులు పడుతున్నారు. ఎలా పడుతున్నారంటే కోతుల్ని ఈ విధంగా పడుతున్నారు. ఎలాగంటే కోతులు ఎలా పడుతున్నారు అని చెప్పేసి అందరూ వచ్చి చూశారట. అయితే ఒక అతను ఏం చేశాడంటే ఒక గాజు జాడీలో అరటిపండు పెట్టాడండి. అరటిపండు. ఆ కోతికి అరటిపళ్ళు అంటే ఇష్టం కదా, వచ్చి చేయి పెట్టిన తర్వాత ఇప్పుడు అది వస్తుందా, చెయ్యాల పట్టుకుంది, రాదు. సో ఆ చెయ్యి అంటే తను సేవ్ చేసుకోవాలంటే ఆ అరటిపండు వదిలేసి చెయ్యి బయటకు వస్తుంది. కానీ అరటిపండుతో లాగుతుంది. సో దానివల్ల గాజు జాడీ నుంచి చెయ్యి రావట్లేదు. చాలా మంది ఆ అరటిపండు లిమిటింగ్ బిలీఫ్స్ అండి. ఆ లిమిటింగ్ బిలీఫ్స్ పట్టుకుంటారు. నా వల్ల కాదు, నా వల్ల అవుతుందా అవ్వదా. ఆ అతిపెద్ద లిమిటింగ్ బిలీఫ్ ఏంటంటే ఆకర్షణ డౌట్ అండి. నేను అందుకే చాలాసార్లు చెప్తాను. మొన్న ఒక క్లయింట్ అండి, సార్ ఈ ఒక్క పదం వల్ల నేను మీ క్లాసులో జాయిన్ అయ్యాను. ఏంటి సార్ ఆ పదం అంటే డౌటీశ్వర్లు కోటీశ్వర్లు అవ్వలేరు అని చెప్పేసి. సో మామూలుగా కాదు, అతను ఒకటే అన్నారండి. మీ క్లాస్కి వచ్చిన తర్వాత అండి ఆ వీడియో నేను షేర్ చేస్తాను. నాకు అన్ని పక్కన పెట్టి సార్ నేనేంటో నాకు తెలిసిందండి, నా పవర్ ఏంటి, నాకు ఇంత శక్తి ఉందా అని చెప్పేసి తెలియదు. ఎందుకంటే అందులో ఒక స్టోరీ చెప్పానండి. ఆ స్టోరీ ఎంతగా కనెక్ట్ అయిందండి అందరికీ. చాలామంది ఏమనుకుంటారంటే ఊరుకోండి నాగరాజు గారు, ఆకర్షణ సిద్ధాంతం ఏంటి, దేవుడు రాస్తాడండి, మీరు ఏదనుకుంటే అయిపోతా, దేవుడు రాస్తాడండి అని అన్నారు నాతో చాలామంది. అంటే అప్పుడు నేనేం చెప్పానంటే మీరు చెప్పింది నిజమేనండి, దేవుడు రాస్తాడు. ఏమని రాస్తాడంటే తలరాత మీద మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. అది అందుకే అందువల్ల చాలామంది ఏంటంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎందుకండి, దేవుడు రాసేస్తాడు. ఈవెన్ నేను ఇప్పుడు కొంతమంది ట్రైనింగ్ ఇస్తున్నానండి. ఆకర్షణ సిద్ధాంతాన్ని వాడి మన లైఫ్ పార్ట్నర్ని కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఓన్లీ దాని ఒక్కరి పర్సనల్గా ట్రైనింగ్ ఇస్తున్నానండి కొంతమందికి. సో అంటే అంత పవర్ఫుల్ అండి. ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీరు దేనైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. సో దయచేసి మీరు ఈ నుంచి ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అవి ఏంటని నేను క్లాస్లో చెప్తాను సార్. అలాగే దాని ద్వారా వీళ్ళందరూ కూడా డబ్బు బాగా సంపాదిస్తున్నారు. అయితే ఇందిరారెడ్డి మేడం అని చెప్పేసి 50 లక్షలు అండి, 50 లక్షలు. చూడండి, హాయ్ కోచ్ అన్వర్ సార్, హ్యాపీ మార్నింగ్. టుడే ఐ రిసీవ్డ్ 50 lakhs ప్రాపర్టీ అమౌంట్ అండి. అక్కడ మీరు చూస్తే చాలా యాక్చువల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మనీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మనీ ఫ్రమ్ మెనీ డేస్ అని ఉందండి. లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ నేను ఏం చేస్తానంటే కొన్ని పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఇస్తానండి. చాలా మంది చేసే అఫర్మేషన్స్ ఏంటంటే ఓన్లీ ఒక పర్టికులర్ ఏరియాలోనే చేస్తారు, దానివల్ల మేనిఫెస్టేషన్స్ అవ్వదు. నేనేం చేశానంటే పవర్ఫుల్ అఫర్మేషన్స్ కొన్ని తయారు చేశాను. దానివల్ల అందరూ ఏటీఎంస్ అయిపోతున్నారండి. అందరూ నాకు పెట్టిన పీరియడ్ అంటే మనీ మెడిసిన్ అని పెట్టారు. అసలు ఆ పదం ఏంటంటే చాలా కిక్ వస్తుందండి. సో ఇక్కడ ఏంటంటే సత్య మేడం చెప్పేసి ఇందాక చెప్పాను కదండి, ఆవిడకి 57 లక్షలు వచ్చింది. 57 లక్షలు. చూడండి, చాలా మందికి కింద కామెంట్స్ నేను చదువుతున్నాను, చెప్పింది ఎంతమందికి ఒకరిగా వచ్చింది కదా, ఇటు ఒకరికే అని అన్నారు. సై సినిమాలాగా 57 లక్షలు ఫస్ట్ డే అండి. మన క్లాస్కి జస్ట్ 7 రోజుల క్లాస్లో జరిగిన మిరాకిల్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు దమ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు మిరాకిల్ అనుకోవచ్చు. అంటే మీరు నాకు అన్నారు కదా మనీ మెజిషియన్ అని. ఎస్. సో త్వరలో ఒక 5 కోట్లు మనం మేనిఫెస్టేషన్ అవుతుంది సార్, ప్రాసెస్లో ఉంది. ఖచ్చితంగా 5 కోట్లు
లింక్ మనం ఇందులో పెడదాం. అది కూడా అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. 3 సంవత్సరాలు బట్టి క్లయింట్ని డీల్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడు కొలిక్కి వచ్చింది అనమాట. చూడండి, అందరూ కూడా జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా. 50 లక్షలు 57 లక్షలు అని జస్ట్ వారం రోజుల క్లాసులో అందరూ మ్యాగ్నెట్స్ అయిపోతున్నారు. కొంతమంది ఏంటంటే, సార్ ఏటీఎంలో అంత డబ్బు కూడా తెలియదు కానీ మీ దగ్గరికి వస్తే మాకు అంత డబ్బు వస్తుంది సార్ అని చెప్పేసి. నిజంగా నేను ఏటీఎం అంటే అసలు ఏటీఎంలో ఎలా తయారు చేయాలనేది నేను కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి నాకు. సో విజువలైజేషన్ చేస్తున్నానండి. లాస్ట్ టైం మనం హోప్నోపోనో ఒరిజినల్ ప్రేయర్ మెడిటేషన్ చేయించాను. దానివల్ల స్ట్రక్ అయిన మనీ అండి, నా దగ్గరికి మీరు వారం రోజులు క్లాస్కి వస్తే మీ స్ట్రక్ అయిన మనీ కూడా, నిన్న ఒక సబ్ ఇన్స్పెక్టర్ అండి, అతను వీడియో కూడా పెట్టారు. సో అతను ఏంటంటే, సార్ ఎప్పుడో ఇచ్చాను సార్, ట్రై చేసి విసిగిపోయానండి. నిన్న స్టీల్ ప్లాంట్ మేనేజర్ గారండి, ప్రసాదరావు గారు అని చెప్పేసి ఈరోజు వీడియో పెట్టారు. 1 lakh చెక్ అండి, 1 lakh, అది కూడా నేను మీకు చూపిస్తాను. 1 lakh చెక్ విసిగి వదిలేశారటండి. జనరల్గా ఎలా ఉంటుందంటే, నా క్లాస్కి వస్తే ఇంకా డబ్బు ఇది మీరు ఇలా వచ్చేస్తుందండి. మామూలుగా క్లాస్కి రాకముందు ఏంటంటే ఇది డబ్బు అనుకోండి, పరిగెడతారు వెళ్ళిపోతుంటుంది. క్లాస్కి వస్తారు, 7 రోజులు టెక్నిక్స్ నేర్చుకుంటారు, ఇలా వచ్చేస్తుందండి. ఎలా అంటే ఇలా. సో అయితే ఈ విధంగా అండి. అయితే చాలా మంది ఆకర్షణ సిద్ధాంతాలు చేసి తప్పు ఏంటంటే, ఈడియట్ సినిమాలో అండి చూడండి, మీ అందరికి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మీకు ఏది కావాలో దాని మీద ఫోకస్ పెట్టండి. కానీ చాలా మంది అండి, హీరో ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళకి ఎందుకండి, ఆ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటా వాళ్ళకి తెలీదా, ఆ లైఫ్ వాళ్ళకి ఉంటుంది. అవును. ఇక్కడ ఈ సినిమాలో ఏం చెప్తున్నారంటే, మనోడు ఆ పోలీస్ ఆఫీసరు, మీరు ఈ సినిమాలో ఎక్కడికి వెళ్తున్నారంటే ఇసుక చేయడం కంటే, దేనికి బేదర్లు ఇసుక చేయడం కంటే, ఇక్కడ తిప్పండి అంటాడు కదా. ఈ సినిమాలో నాకు చూసి ఏమర్థమైందంటే, ఆశులా పర్సన్ అన్నెసెసరీ దాని మీద ఫోకస్ చేస్తున్నాడు, అంటే ఇసుక మీద ఫోకస్ చేస్తున్నాడు. అదే బండి మీద ఫోకస్ పెట్టాడండి, లేదు. మనం కూడా అన్నెసెసరీ దాని మీద ఫోకస్ పెడతాం, ఆ తర్వాత అసంతృప్తికి గురవుతాం. ఆ పర్సన్ హాలీ హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఈ పోలీస్ అతను మాత్రం టోపీ తీసి, ఏంట్రా ఇది ఎందుకు రోజు వెళ్తున్నాడు అని పాడు చేసుకుంటాడు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు అవసరమైన దాని మీద దృష్టి పెట్టండి, అనవసరమైన వేరే వాళ్ళ విషయాల గురించి. కొంతమంది అవసరాలు పర్సనల్ దాని లైఫ్లో కూడా దూరిపోతారండి. ఎవరైనా ఒక ఇలా లేడీ జెంట్ మాట్లాడుకుంటే చాలు, వెంటనే వాళ్ళ గురించి పెద్ద స్టోరీ వెళ్ళేస్తుంటారు. మనకి ఎందుకండి, మన లైఫ్లో సాధించాల్సిన గోల్స్ చాలా మంది ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది చనిపోయినప్పుడు ఏంటంటే 90% గోల్స్ సాధించకుండా అసంతృప్తిగా చనిపోతారండి. సో ఆకర్షణ అని చెప్పేది అంటే, మీకు విలువైన వాటి మాత్రం దృష్టి పెట్టండి, అనవసరాన్ని పక్కన పెట్టండి. ఎనీవేస్ ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అండి. నిజంగా మీరు ఇందాక చూపించినటువంటి ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీ క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళ రిజల్ట్స్ అవి నమ్మితే ఏదైనా సరే జరుగుతుందండి. అదొక కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మనల్ని ఎలా తీసుకెళ్తుంది అంటే, ఒక నెగిటివ్ ఆరా నుంచి బయటికి పడేసి ఏదనుకుంటే అది అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉండేలా చేస్తుంది. ఎందుకంటే ఒక మన అన్నెసెసిటీ థింగ్స్లోకి మనం వేలు పెడుతూ ఉంటాము, నెగిటివ్ చేస్తూ ఉంటాం తెలియకుండానే. బట్ అది ఎప్పుడూ కరెక్ట్ కాదు. అంటే చాలామంది నేను చెప్పేది వింటూ, అంటే చాలామందికి నేను జనరల్గా కూడా చెప్తూ ఉంటాను, ఎప్పుడూ కూడా మనం పక్క నుండి ప్రకృతిని ఇబ్బంది పెట్టినంత వరకు చాలా బాగుంటాం. సూపర్ సార్. మనకి ఏది పడితే అది అట్రాక్ట్ అవుతుంది. అదే ఎప్పుడైతే వేరే వాళ్ళు మనం ఇబ్బంది పెడుతూ ఉంటామో, ఇన్వాల్వ్ చేస్తూ ఉంటామో, మన లైఫ్ కూడా దాన్ని తెలియకుండానే అది అట్రాక్ట్ చేస్తాము. ఆ నెగిటివ్కి మనం కూడా పార్ట్ అయిపోతాం. ఇంకోసారి వన్ మోర్ రిపీట్ చేయండి. అదే సార్, అంటే ప్రకృతికి పక్కవాడికి ఇబ్బంది కలిగినంత వరకు మనం ఏది చేసినా బాగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంటే ఏదైనా అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం. ఎప్పుడైతే మనం పక్కవాడి మీద మాట్లాడటం స్టార్ట్ చేసాం, అందులో మనం కూడా తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. ఇప్పుడు దాని తాలూకు రిజల్ట్ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే ఆ నెగిటివ్లో మనం ఒక పాలు పంచుకున్నట్టు ఉంటాం. జనరల్గా కొంచెం వైల్డ్గా చెప్తాను, చెప్పండి సార్. మర్డర్ చేయించేవాడు ఒకడు ఉంటాడు, మర్డర్ చేసేవాడు ఒకడు ఉంటారు. అవును. కానీ ఇతనితో పాటు ఎవరైతే తెలియకుండా ఆ మర్డర్ చేయడానికి కమిటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు కత్తితో పెట్టి పొడవలసిన అవసరం లేదు. కానీ వీళ్ళు కూడా కమిటెడ్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే ఒక నెగిటివ్ వారాలో కనుక మనం చట్టంలో చుట్టుకుపోతూ ఉంటే దాని తగ్గట్టే పర్యవసనాలు ఉంటాయి. అంతే సార్. నెగిటివ్ మైండ్ సెట్ కానీ, నెగిటివ్ పీపుల్తో కానీ, లేదంటే నెగిటివ్లో కానీ పొరపాటును కూడా అసోసియేట్ అవ్వకూడదు, ఉండకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు తీసుకొచ్చి చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు యువర్ క్లయింట్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఆల్మోస్ట్ ఒక 10 కంట్రీస్ చెప్పారండి. మీకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి, ఎందుకంటే మీ వీడియోస్ చాలా బాగున్నాయి సార్, ఇద్దరు ఫ్రీక్వెన్సీస్ అని చెప్పేసి. స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? సో 7 రోజులు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ చాలా మంది అడుగుతున్నారు. ఇది ఆన్లైన్లో ఉంటుందండి.
ఆన్లైన్లో డిసెంబర్ 26 నుంచి టోటల్ 7 days క్లాసెస్ అండి. ఈసారి డిసెంబర్ 26 ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు మీరు చాలా న్యూ ఇయర్స్ చూశారు, కానీ ఈ సెషన్కి వస్తే అండి 2024 ఒక మహా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే జీవితంలో మీ లైఫ్లో ఏదైనా బెస్ట్ డెసిషన్ తీసుకునేది ఏదైనా ఉంది ఇంతవరకు అంటే డిసెంబర్ 26 రాసి పెట్టుకోండి మీ డైరీలో. మీ జీవితాన్ని మార్చేసి ఏదైనా రోజు ఉందంటే అది డిసెంబర్ 26. ఎందుకంటే ఈ సెషన్స్కి వచ్చి చాలామంది అండి మిరాకిల్స్ చేస్తున్నారు. సో మనీ మ్యాగ్నెట్స్ అయిపోతున్నారు, కష్టాల నుంచి బయటకు వస్తున్నారు. అండ్ మీ లైఫ్ని ఒక అద్భుతంగా 2024లో ఒక మిరాకిల్ లైఫ్ బతకాలనుకుంటే ఈ 7 రోజుల క్లాస్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అద్భుతాలు చేయాలనుకుంటే క్లాసెస్కి రండి, చూడాలనుకుంటే మీ ఇష్టం. అండ్ మామూలు కాదు, ఒక హై ఎనర్జీ, ఒక హై జోష్తో. అండ్ మనీ డ్యాన్స్ కూడా ఉంటుందండి, మామూలుగా చాలా సార్ ఇందులోనే ఇంత గొప్ప విషయం ఉందనే విషయం తెలుసుకోలేకపోతున్నానని చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రూఫ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఉన్న ఎనర్జీని అన్బ్లాక్ చేస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, లా ఆఫ్ అట్రాక్షన్. మామూలు కాదు, 2024 మీరు ఒక అత్యంత ధనవంతులు అవ్వాలంటే ఈ డిసెంబర్ 26 ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ డిసెంబర్ 26 కానీ మీరు వారం రోజులు క్లాసెస్కి వస్తే అండి ఎలా ఉంటుందంటే, 2024 ఆగస్టు 15 దేశమంతా స్వతంత్రం మొత్తం సెలబ్రేషన్ చేసుకుంటే మీ ఇంట్లో మీ సెలబ్రేషన్స్ ఏముంటాయి తెలుసా? మీరు ఫైనాన్షియల్, మీ ఫ్యామిలీ ఫస్ట్ మిలియనర్ మీరు అవ్వాలనుకుంటే మీ లైఫ్లో ఎంతవరకు చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు, కానీ ఈ 2024 ఆగస్టు 15 మీరు చేసుకున్న సెలబ్రేషన్ ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి, త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. సో దానికి కావాలంటే డిసెంబర్ 26 తప్పకుండా రండి. మిరాకిల్స్ అంటే నేను చూపిస్తా 100%. ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా బయటికి మా తాడేసి కాదు, క్రేన్తో సహా లాగేస్తానండి బయటికి. ఇది నా మీద నాకున్న లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం. గ్రేట్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ డిసెంబర్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనీ అట్రాక్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్ డిసెంబర్ 26 నుంచి ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఈవెంట్లో ఇదే క్లాసు ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.